ఒకసారి ఒక పెద్ద అడవిలో రామయ్య అనే వేటగాడు జీవించేవాడు. అతను చిన్నప్పటి నుంచే వేటలో నైపుణ్యం సంపాదించాడు. అడవిలో జంతువులను వెంబడించడం, వాటి అడుగుల ముద్రలు చూసి గుర్తించడం, గాలిలో వాసన చూసి వాటి దిశను అంచనా వేయడం ఇవన్నీ అతనికి చాలా సులభం. కానీ అతని మనసులో ఒక మంచి గుణం కూడా ఉండేది. అవసరమైనప్పుడు మాత్రమే వేటాడాలి, ప్రకృతిని కాపాడాలి అని భావించేవాడు. ఒక్కరోజు రామయ్య అడవిలో లోతుగా వెళ్ళాడు. ఆ రోజు అతనికి ఏ జంతువు కనిపించలేదు. చాలా సేపు తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు అతనికి దూరంలో ఒక చిన్న జింక కనిపించింది. అది చాలా బలహీనంగా ఉంది. రామయ్య దాన్ని చూసి మొదట వేటాడాలని అనుకున్నాడు. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే ఆ జింకకు కాలు గాయమై ఉంది. రామయ్య మనసు కరిగిపోయింది. ఇది ఇప్పుడు వేటాడి అది న్యాయం కాదు అని అనుకున్నాడు. అది రామయ్యను కరుతజ్ఞగా చూసి మెల్లగా అడవిలోకి వెళ్లిపోయింది. అది జరిగిన తర్వాత రామయ్యలో ఒక మార్పు వచ్చింది. అతను ఇకపై అవసరమైతేనే వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అడవిలోని జంతువులు కూడా అతనిపై భయం తగ్గించుకున్నాయి. కొన్నిసార్లు పక్షులు అతని దగ్గరికి వచ్చి కూర్చునేవి.